హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది అటవీ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది 7వ తేదీ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ నోటిఫికేషన్లో ఏ జాబ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్స్ జాబ్స్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. 25,000 శాలరీతో ఫ్రెండ్స్. అలాగే క్లర్క్ జాబ్స్కి 12th అంటే ఇంటర్మీడియట్ సరిపోతుంది క్వాలిఫికేషన్. అలాగే దీనికి కూడా 25,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఎంటీఎస్కి కూడా 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ మీరు చేసి ఉంటే సరిపోతుంది. దీనికి 23,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. ఇవి పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మనము వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నోటిఫికేషన్ లింక్ నాకు వెబ్సైట్ లేదు కాబట్టి నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే ఛానల్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ విధంగా నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ది జాబ్స్కి ఏజ్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జాబ్కి, ఫర్ సపోజ్ ఫారెస్ట్ గార్డ్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, క్లర్క్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అప్లయింగ్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న లైక్ అయితే వీడియోకి చేసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఎందుకంటే నా ఛానల్లో నేను క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఒకవేళ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా మనమైతే నోటిఫికేషన్ని చూసేద్దాము. ఇది మనకి నోటిఫికేషన్ అండి. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి పోస్టులు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ లెవెల్ యాజ్ పర్ పే మ్యాట్రిక్స్ 7th CPC ప్రకారం అయితే ఇక్కడ మనకి పోస్ట్ నేమ్స్ ఇచ్చారు. అలాగే కేటగిరీ వైజ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2కి సంబంధించి మనకి 9 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదే అన్రిజర్వ్డ్లో మనకి 5 ఉన్నాయి. అలాగే ఎస్సీ వాళ్ళకు 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీ నాన్ లోకల్ వాళ్ళకి 1 ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ ఆర్ జువాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఫారెస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ఫారెస్ట్రీ సబ్జెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ అండి. ఈ స్టెనోగ్రాఫర్ టోటల్ పోస్టులు వచ్చేసరికి 2 ఉన్నాయి. దీనికి 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎ రికగ్నైజేషన్ బోర్డ్. చూసారా, ఓన్లీ ఇంటర్మీడియట్ సరిపోతుంది. షుడ్ possess a minimum speed of 80 words per minute in stenography, English or Hindi on the basis of competitive examination to be conducted by the institute. ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో మీరు 80 వర్డ్స్ అయితే ఇంగ్లీష్ లేదా హిందీలో మీరు టైప్ చేయవలసి ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఏ కంప్యూటర్ అప్లికేషన్స్ టైపింగ్ స్పీడ్ 5 కీ డిప్రెషన్ ఫర్ ఈచ్ వర్డ్కి కూడా 5 సార్లు మీరు స్పీడ్ అయితే ఉంటే సరిపోతుంది. అంటే మీరు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ సరిపోతుంది అని ఇచ్చారు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఇక్కడ LDC పే లెవెల్ 2 ప్రకారం మనకి మొత్తం 9 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి కూడా 12th క్లాస్ సరిపోతుంది. 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎ రికగ్నైజేషన్ బోర్డ్. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా 30 వర్డ్స్ అయితే పర్ మినిట్కి ఉండాలి. ఇంగ్లీష్ అయితే 24 వర్డ్స్ అయితే పర్ మినిట్కి ఉండాలి ఫ్రెండ్స్. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి ఈ జాబ్స్కి. నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెట్రికులేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజేషన్ బోర్డ్ విత్ ITI సర్టిఫికేట్ ఇన్ రిలీవెంట్ ట్రేడ్. ఆ రిలీవెంట్ ట్రేడ్లో అయితే మనకి మెట్రికులేషన్తో పాటు ITI సర్టిఫికేట్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెక్నీషియన్, ఎలక్ట్రికల్, ప్లంబర్, కార్పెంటర్ వీటన్నింటికి కూడా సేమ్ అండి. 10th క్లాస్తో పాటు ITI సర్టిఫికెట్ వాళ్ళు ఏదైతే చేశారో దానికి సంబంధించిన ట్రేడ్లో అయితే సర్టిఫికెట్ ఉండాలని చెప్పారు. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ వచ్చేసరికి మనకి 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా క్వాలిఫికేషన్ 12th పాస్ విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ బోర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ద అపాయింటీ విల్ బి రిక్వైర్డ్ టు బి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫర్ రికగ్నైజ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్. వాళ్ళు ఏదైతే ప్రొబేషన్ పీరియడ్ ఇస్తారో వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చుకుంటారనేసి అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ
మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి 16 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజేషన్ బోర్డ్. ఓన్లీ 10th అయితే సరిపోతుంది. సో చాలా అంటే చాలా మంచి జాబ్స్ అని మనము చెప్పుకోవచ్చు. సో దీని గురించి మిగతా విశేషాలు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామ్ ఈజ్ మ్యాండేటరీ. ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారో దాంట్లో మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పారు. వన్ పోస్ట్ ఈజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈజ్ రిజర్వ్డ్ ఆర్ ఎయిర్ మార్క్డ్ ఫర్ ద దివ్యాంగన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే కూడా పోస్టులు అయితే ఉన్నాయి కదా, సో వాళ్ళకి కూడా తీస్తామని చెప్పారు. నెక్స్ట్ ద అపాయింట్మెంట్ ఎగ్నెస్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ షాల్ బి ప్రొవిజనల్ అండ్ ఈజ్ సబ్జెక్ట్ టు ద ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ కేస్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ సర్టిఫికేట్ హైయర్ సెకండరీ క్యారియర్స్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సిస్టమ్ instead of percentage system, the duly certificate conversation system prescribed by the educational institution must be submitted. అంటే మీ యొక్క మార్క్స్ పాయింట్సా లేదా గ్రేడ్సా లేదా పర్సంటేజా ఏంటనేది వాళ్ళు మన యొక్క సర్టిఫికేట్స్ని అయితే కరెక్ట్గా మెన్షన్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ మనము మిగతా విశేషాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 7/2/2022 మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 7వ తేదీ 2వ నెల 2022లో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 10:30 నుంచి. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 5/3/2022కి మనకి క్లోజింగ్ డేట్ అండి. అంటే అప్ టు 11:59 అంటే నైట్ 12 లోపు అయితే మీరు అప్లై చేసేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ 5/3/2022కి వాళ్ళైతే చూస్తారు. సో ఏజ్ లిమిట్ పోస్ట్కి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 21 సంవత్సరాలు మినిమం ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 21 to 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్కి అర్హులండి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఈజ్ అలౌడ్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. ఏదైతే డిపార్ట్మెంట్లో చేసి ఉంటారో వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ లా డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ టెక్నిషియన్ జాబ్స్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. సో ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసరికి చూడండి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీఎస్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే 500 + 800 మొత్తం ఇక్కడ చూడండి నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 రూపాయలు మీకు రిఫండ్ చేయబడదంట. అలాగే ప్రాసెసింగ్ ఫీ 800, టోటల్ 1300. అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం హెవీగా అన్నట్టుంది. చూసుకోండి. ఈజ్ టు బి డిపాజిటెడ్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్లో మీరైతే ఫీ పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ దివ్యాంగన్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ టు డిపాజిట్ ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజ్ ఓన్లీ 800 మాత్రమే. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి, దివ్యాంగ్స్కి, పీడబ్ల్యూడికి, ఈ ఎక్స్ సర్వీస్మెన్కి ఓన్లీ 800 సరిపోతుంది. చూడండి. అలాగే మిగతా వాళ్ళకి ఎవరైతే జనరల్ ఓబీసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళైతే మాత్రం 1300 పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ ఫీ అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెబ్సైట్లో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ కోసం మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కేటగిరీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 1300 పే చేయాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకైతే ఓన్లీ 800 సరిపోతుంది. ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా మనకి ఇచ్చారండి. సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ఎంపీ ఆన్లైన్ పోర్టల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్ టైమ్ టు టైమ్ ఫర్ ద డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్సెట్రా. మీరు ఏదైతే పోర్టల్ ఉందో ఈ వెబ్ పోర్టల్ దాంట్లో మీకు టైమ్ టు టైమ్ అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రావెల్ అండ్ స్టే ఫర్ ద ఎగ్జామినేషన్.
ఎవరికి వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి ట్రావెల్ చేసుకోవడానికి, అలాగే మిగతా విషయాలన్నీ కూడాను. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు. నెక్స్ట్ ద డైరెక్టర్ TFRA Jabalpur shall have the authority to cancel or change any examination center without assigning any reason thereof. ఏదైనా సరే వాళ్ళే చేయడానికి రూల్ అంట, మనం ఏం చేయడానికి కూడా రూల్ లేదు అని మనకి చెప్పారు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ఏ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారంట. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఆర్ స్కిల్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ LDC, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ గార్డ్. చూడండి ఇక్కడ టైపింగ్ ప్రొఫిషియన్సీ లేదా స్కిల్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్కి అలాగే LDC లోయర్ డివిజన్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కండక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారో అలాగే ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఫారెస్ట్ గార్డ్ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి కండక్ట్ చేస్తారని మనకి తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ 1:5 రేషియో ఆన్ ద బేసిస్ మెరిట్ రిటర్న్ ఎగ్జామినేషన్. రిటర్న్ ఎగ్జామినేషన్లో 1:5 నిష్పత్తులు అయితే వాళ్ళు తీస్తారని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి కండక్ట్ చేస్తారు. 3 గంటల టైం ఇస్తారు. నెక్స్ట్ ఏంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 2 గంటల టైం ఇస్తారు. LDC కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 2 గంటల టైం ఇస్తారు. టెక్నీషియన్స్కి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కు 3 గంటల టైం ఇస్తారు. ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 గంటల టైం ఇస్తారు. MTS వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కు 2 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 1/3 మార్క్ విల్ బీ డిడక్టెడ్. నెగిటివ్ మార్క్ అయితే 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ద ఈచ్ కరెక్ట్ ఆన్సర్, వెరాజ్ 1/3 మార్క్ విల్ బీ డిడక్టెడ్ ఫర్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అయితే వాళ్ళు కట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ UR అంటే అన్రిజర్వ్డ్ EWS క్యాండిడేట్స్ వచ్చేసరికి 50% అయితే ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి. నెక్స్ట్ OBC NCL నాన్ లోకల్ వాళ్ళు 45% అయితే రావాలి. నెక్స్ట్ SC ST దివ్యాంగన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసరికి మనకి 40% అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ మార్క్స్ అయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేమ్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. https://tfra.ic.fre.gov.in లేదా https www.mponline.gov.in మీరు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్కిల్ లేదా ప్రొఫెషియన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది ఇక్కడ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. The candidates qualified their written examination for the post of stenographer grade 2 lower division clerk, forest guard technician will be called for the ఫాలోయింగ్ స్కిల్ లేదా ఫిజికల్ టెస్ట్ బేసిస్ మెరిట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ 1:5. 1:5 నిష్పత్తిలో ఎవరైతే ఎగ్జామ్లో మెరిట్గా ఉంటారో వాళ్ళకైతే స్కిల్ టెస్ట్కి అయితే వాళ్ళు కాల్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసరికి మినిమం స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్. అంటే స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్కి స్కిల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మినిమం స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ 80 పదాలు అయితే మినిమం స్పీడ్లో ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లా డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 30 పదాలు అయితే నిమిషానికి ఇంగ్లీష్ చేయవలసి ఉంటుంది. 25 పదాలు హిందీలో మనకైతే టైప్ చేయవలసి ఉంటుంది నిమిషానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫారెస్ట్ గార్డ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మేల్స్కి ఒకలాగా ఫీమేల్స్ క్యాండిడేట్స్కి ఒకలాగా పీఈటీ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్కి అయితే వాకింగ్ 25 నిమిషాల 4 నిమిషాలకి 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాక్ చేయాలంట. చూడండి 25 కిలోమీటర్లు 4 గంటల్లో అబ్బాయిలు వాక్ చేయాలి. హైట్ వచ్చేసరికి అబ్బాయిలకి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. అదే అమ్మాయిలకైతే 14 కిలోమీటర్లు 4 గంటల్లో నడవాలి. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ సరిపోతుంది. నెక్స్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 74, చెస్ట్ వచ్చేసరికి విత్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ పీఈటీకి
క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద అపాయింటీ విల్ బీ రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ ఇన్ రిలీవెంట్ ట్రేడ్ టెక్నీషియన్కి వచ్చేసరికి రిలీవెంట్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏ విధంగా ఇచ్చారో అవైతే రావాలి. నెక్స్ట్ ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి మనకైతే వాళ్ళు పీఈటీకి కానివ్వండి, ట్రేడ్ టెస్ట్కి కానివ్వండి, స్కిల్ టెస్ట్కి కానివ్వండి, పీఈటీ కానివ్వండి వాళ్ళైతే కాల్ చేస్తామని చెప్పారు. సో ఆ విధంగా మనకి 1:5 నిష్పత్తిలో ఎగ్జామినేషన్లో తీసుకొని వాళ్ళైతే మిగతా ఎగ్జామ్స్కి కండక్ట్ చేసి వాళ్ళ యొక్క మెరిట్ ప్రకారం అయితే జాబ్స్ ఇస్తామని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మిగతా విషయాలన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఎగెనిస్ట్ ద పోస్ట్ విల్ బి పోస్టెడ్ ఎట్ TFRA జబల్పూర్ ఆర్ ఇట్స్ సెంటర్ FRCSD చింద్వారా. చూడండి చింద్వారా. హౌఎవర్ ఆల్ పోస్ట్ క్యారీ liability to serve any of the institute of centers under ICFRE within India. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఏ విధంగా అప్లై చేయాలి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి మీరు అప్లై చేసే ముందు. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. హ్యాండిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.